హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఉల్లిపాయల కూర అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. కొత్తిమీర, కారం, కొబ్బరి పొడి, లవంగాలు 2 దంచుకొని ఇలా తీసుకున్నానండి. ఉప్పు, పసుపు, జీలకర్ర, టమోటాలండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి నూనె వేడైందండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కారము, పసుపు, ఉప్పు, జీలకర్ర, కొద్దిగా కొబ్బరి పొడి, 2 లవంగాలని దంచుకున్నామండి, అది కూడా వేసుకున్నాము. టమోటాలు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకున్నామండి. చూడండి, 10 నిమిషాలు దీన్ని కుక్ చేసుకున్నానండి మూత పెట్టుకోకుండా. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకుందాము. దీన్ని మెత్తగా ఉడికే వరకు దీన్ని ఎన్ని స్టీములు కావాలంటే అన్ని స్టీములు కుక్ చేసుకోవచ్చండి, మన ఇష్టం అది. ఇది ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్గా వస్తుందండి. నేనైతే ఒక 6 స్టీములు పెట్టాలనుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి ఉల్లిపాయ కర్రీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.